తమ కులవృత్తిని ఇతర కులస్తులు కార్పొరేట్ సంస్థలు ఏర్పడి తమ బ్రతుకు తెరువుకు గండి కొడుతున్నారని, దీనిపై తిరుపతి జిల్లా పర్యటనకు రానున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ఫిర్యాదు చేస్తామని తిరుపతి నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు జయకుమార్ తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు తెలియజేశారు. మన వడ్లమరి కమల్ గారు, ఆవిరాల ముని గారు అందరము సంఘం తరఫున ప్రెసిడెంట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి సమాచారం అందించాలని ఈరోజు ఆ సంకల్పంతో వచ్చున్నాం. ఉద్దేశము చూస్తున్నప్పుడు మన నాయ బ్రాహ్మణ కులవృత్తిని కాపాడాలనే సందర్భం మీద ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కార్పొరేట్ సంస్థలు తరిమి కొట్టాలి, ఆ కులవృత్తి పేటెంట్ హక్కును కల్పించాలి అని తిరుపతి రానున్న మహామండలికి రానున్న పవన్ కళ్యాణ్ గారిని సంధించి ఆయనకి మా వినతి పత్రం సమర్పించాలని ఉద్దేశించున్నాం. ఈరోజు చూస్తున్నప్పుడు తిరుపతి మొత్తం కార్పొరేట్ సంస్థలు సాప కింద నీరులాగా పాకి మా కులవృత్తిని, మా కులాన్ని దోచుకుంటున్నారు. మా జీవన ఆధారము, మా పొట్టకుడిని దోచుకొని వాళ్ళు జీవన ఆధారం మాకు లేకుండా చేస్తున్నారు. ఈరోజు చూస్తున్నప్పుడు పత్రికలో ఒక విషయం చదివాం. ఒళ్ళూరు రాయలసీమ గండి ముంచెత్తిన నీటి బురదై దళిత వాళ్ళ మొత్తము జీవాలు అన్ని చనిపోయిన పరిస్థితి చూస్తున్నాం. ఆ గండి పడిన సందర్భంలో ఒకరు పూనుకొని ముందుకెళ్ళి ముందుగా సమాచారం ఇవ్వడం బట్టి అక్కడ ప్రాణ నష్టం కలగకుండా కాపాడడం జరిగింది. అదేవిధంగా చూస్తున్నప్పుడు ఇక్కడ ఈ అకాల వర్షం లాంటి ఈ మా కులానికి, మా వృత్తికి గండిపడిన స్థితిలో ఈ కార్పొరేట్ సంస్థలు మొత్తం దూసుకొని వచ్చి మమ్మల్ని, మా జీవనాధారాన్ని కోల్పోయే స్థితిలో మా పొట్టపొడిని కొట్టి మా ఒక కుల వృత్తిని నిర్మూలన చేసే స్థితికి వాళ్ళు దిగజారిపోయి ఈ కార్పొరేట్ సంస్థలు మొత్తం అల్లుకున్న స్థితిలో ఉన్నది. ఇది ముందుగా మేము గుర్తించి మేము మా ఈ యొక్క తిరుపతి జిల్లా కలెక్టరేట్ గారిని, ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి అదే విధంగా చూస్తున్నప్పుడు కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ తిరుపతిలో ఎమ్మెల్యే గారు ఆర్ఎన్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన తరఫున మేము విన్నపిస్తున్నాం. ఈ యొక్క కార్పొరేట్ సంస్థల్ని పూర్తిగా నిర్మూలన చేయకపోతే ఆ అకాల వర్షంలో వచ్చిన ఆ వరద నీరు వలె మా కార్పొరేట్ సంస్థ కూడా వాళ్ళ కార్పొరేట్ సంస్థల వలన మా కులవృత్తి మొత్తం కొట్టుకుపోయి మా జీవనాధారం మేము కోల్పోయి మా ప్రాణ నష్టానికి మేము వచ్చే స్థితిలో ఉన్నాం. ఏ రీతికత మేము తీసుకున్న రుణం కావచ్చు, దినచర్య ఆహార సిద్ధపాటు కార్యక్రమం కావచ్చు, మేము